పుష్ప 2 1000 కోట్ల వసూళ్ల లెక్కలు వచ్చాక ఇక ప్రభాస్ తరువాత ప్లేస్ ఐకాన్ స్టార్దే అన్నారు. ఒకవైపు 1000 కోట్ల వసూళ్లు, ఇంకా రాబోతున్న కలెక్షన్లు, ఇలాంటి టైంలో బన్నీ అరెస్ట్, తరువాత రిలీజ్, ఫైనల్గా వచ్చిన సానుభూతి, ఇవన్నీ లెక్కలేసుకుంటే బన్నీకి క్రేజ్, సానుభూతి రెండు సమపాలలో దక్కుతాయి అంటున్నారు. కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. బన్నీ అరెస్ట్ నిజంగా తన యాంటీ ఫ్యాన్స్ని కూడా అయ్యో పాపం అనేంతగా సీన్ మార్చింది. అలాంటి టైంలో పాన్ ఇండియా క్రేజ్, మార్కెట్ ఇమేజ్ పరంగా ఎవరి స్థానం ఏంటో తేలింది. ప్రభాస్ తరువాత బన్నీ ఉంటాడనుకుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్కే ఆ స్థానం దక్కింది. దేవర 510 కోట్లతో పోలిస్తే పుష్ప 2 మూవీ 1000 కోట్ల లెక్క, అందుకు డబుల్. అయినా సరే ఎన్టీఆర్నే పాన్ ఇండియా నెంబర్ 2 అంటున్నారు. దానికి సాలిడ్ రీజన్ ఉంది. అదే షాక్ ఇస్తుంది. అదేంటో చూసేయండి. రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ గా, పాన్ ఇండియా నెంబర్ 1 గా గత 9 ఏళ్లుగా జెండా ఎగరేస్తున్నాడు. ఇదేం కొత్త విషయం కాదు. కల్కి 1200 కోట్లతో కూడా ఈ ఏడాది మరో బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 2 ఎవరనేదే అసలు ప్రశ్న. బేసిక్గానైతే మొన్నటి వరకు ట్రిబుల్ ఆర్, దేవర ఇలా 2 పాన్ ఇండియా హిట్స్తో పాన్ ఇండియా నెంబర్ 2 కింగ్, నెంబర్ 2 హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దూసుకెళ్లాడు. కానీ ఇప్పుడు పుష్ప 2 హిట్తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్లో 2 హిట్లనే కాదు 1000 కోట్ల వసూళ్లను కూడా సొంతం చేసుకున్నాడు. కాబట్టి దేవర్తో పోలిస్తే 490 కోట్లు అధికంగానే రాబట్టాడు. ఇంకా రాబడుతూనే ఉన్నాడు. అందుకే తానే పాన్ ఇండియా నెంబర్ 2 అంటూ చర్చ మొదలైంది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ కనిపిస్తోంది. పాన్ ఇండియా నెంబర్ 1 రెబల్ స్టార్ అయితే నెంబర్ 2గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరే మరోసారి కన్ఫర్మ్ అయింది. దేవర 510 కోట్లతో పోలిస్తే పుష్ప 2 తాలూకు 1000 కోట్లు ఆల్మోస్ట్ డబుల్. అయినా ఒక విషయంలో బన్నీ వెనకబడ్డాడు. తను అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, ఈ మొత్తం సీన్తో తన మీద జనాలకు సానుభూతి అయితే దక్కింది. ఇండస్ట్రీ అంతా బన్నీకి తోడుగా నిలిచింది. మెగాస్టారే బన్నీ ఇంటికి వెళ్ళేసరికి మెగా వ్యతిరేకతలో తీవ్రత కూడా చాలా వరకు తగ్గిపోయింది. సో ఒక అరెస్ట్తో బన్నీకి మైనస్ కంటే మంచి ఎక్కువ జరిగిందంటున్నారు. అయినా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం 1000 కోట్లు రాబట్టి కూడా పాన్ ఇండియా నెంబర్ 2 స్థానం దక్కించుకోలేకపోయాడు ఐకాన్ స్టార్. దానికి కారణం ఎన్టీఆర్ మూవీ దేవర 510 కోట్లు రాబట్టొచ్చు. కానీ దీనికి ముందొచ్చిన ట్రిబుల్ ఆర్ 1350 కోట్లు రాబట్టింది. మొత్తం లెక్కేస్తే 1860 కోట్ల వసూళ్లతో తనే పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 2గా కొనసాగుతున్నాడు. బన్నీ పుష్ప 450 కోట్లు రాబడితే పుష్ప 2 మూవీ 1000 కోట్లు రాబట్టింది. అలా మొత్తంగా చూస్తే 1450 కోట్ల లెక్కలతో 3వ స్థానంలో ఉన్నాడు బన్నీ. షారుఖ్ అయితే పఠాన్, జవాన్తో 2000 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్లో ఉండాలి. కానీ తన సినిమాలు హిందీలో తప్ప మరెక్కడా సరిగ్గా ఆడలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేశాయి. కాబట్టే పాన్ ఇండియా లిస్టులో వీళ్ళ పేరుంది. ఖాన్లు, కపూర్లకి ఇంకా సీన్ రాలేదనే సెటైర్ అయితే పేలింది. ఇక ట్రిబుల్ ఆర్ తప్ప మరో హిట్ పడని చరణ్ గేమ్ చేంజర్ రిజల్ట్స్తో పాన్ ఇండియా నెంబర్ 4 ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. రాజమౌళి మూవీ చేసి దాని రిజల్ట్స్ దుమ్ము దులిపాక సూపర్ స్టార్ మహేష్ స్థానం ఏంటో తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే పాన్ ఇండియా నెంబర్ 1 ప్రభాస్ అయితే నెంబర్ 2 మ్యాన్ ఆఫ్ మాసెస్, నెంబర్ 3 ప్లేస్ మాత్రం బన్నీకి దక్కింది.